ఎంజీఎంలో ఎలుకల దాడిపై ఎర్రబెల్లి సీరియస్. సర్కారు తప్పుకు అధికారులపై చర్యలేంటన్న విపక్షాలు. నిజామాబాద్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎండ ఉక్కపోతలకు జనం ఉక్కిరిబిక్కిరి. నాగర్ కర్నూలు జిల్లాలో సాగునీటి కష్టాలు. పంటలు కాపాడుకునేందుకు రైతుల తిప్పలు. హైదరాబాద్ ఐఐటీలో నయా టెక్నాలజీ రెడీ. కరోనా జాండీస్ ట్రీట్మెంట్స్ కి లేటెస్ట్ ఎక్విప్మెంట్. నేరాల నివారణకు ఆటోలకు క్యూఆర్ కోడింగ్. నిజామాబాద్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఎలుకలు పేషెంట్ను కొరికి గాయపరిచిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సూపరింటెండెంట్తో పాటు 2 డాక్టర్లపై వేటుపడగా మిగతా వారిపైన చర్యలు ఉంటాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఎంజీఎంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు ఎంజీఎం హాస్పిటల్ ఘటనలో సర్కారు తీరును తప్పుబట్టామన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఎలుకల కోసం వేట కొనసాగుతుంది. ఎలుకలను పట్టేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎలుకలు విషపురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు మొదలుపెట్టారు. శానిటేషన్ పనులు చేపట్టారు. నిన్న వరంగల్ ఎంజీఎంలోని ఐసీయూలో శ్రీనివాస్ అనే పేషెంట్ను ఎలుకలు కరవడంతో ఇష్యూ అయింది. ప్రభుత్వం సీరియస్ అయి సూపరింటెండెంట్ను బదిలీ చేసి 2 డాక్టర్లను సస్పెండ్ చేసింది. ఇవాళ కొత్త సూపరింటెండెంట్ చంద్రశేఖర్ హుటాహుటిన బాధ్యతలు చేపట్టారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. డిఎంఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ గోపితో కలిసి హాస్పిటల్ పరిశీలించారు మంత్రి. అధికారుల నిర్లక్ష్యం వల్లే రోగిని ఎలుకలు కొరికే అన్నారు. ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పేషెంట్ శ్రీనివాస్ను నిమ్స్కు తరలిస్తామని చెప్పారు. ఎంజీఎం హాస్పిటల్లో తప్పిదాలపై యాక్షన్ తీసుకుంటామన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇది కేర్లెస్ వల్లనే జరిగింది. దాని మీద ఎవ్వరు బాధ్యులైందని కూడా మేము కలెక్టర్ గారు మొన్న ఎంక్వైరీ చేశారు. ఏది ఏమైనా కూడా ఆ ఎలుకలు కరవటం కూడా అది మా నిర్లక్ష్యం, దాంట్లో మేము కాదంటలేము. దాని మీద ఎవ్వరు బాధ్యత వహించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా పేషెంట్ కాలు ప్లస్ పక్కకు పాదంని కరిచినట్లు కొద్దిగా రక్తం కూడా వచ్చినట్లు చూడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఒక ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న పేషెంట్ వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కనుక మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి టైంలో ఇది జరగడం అన్నది కరెక్ట్ కాదు. సీఎం, హెల్త్ మినిస్టర్ తప్పులు చేస్తే శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దవాఖానాల్లో మందులు లేవన్నారు. హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య శాఖకు నిధులు కేటాయించకుండా ప్రజారోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు ఈటల. ఏ దవాఖానలో మందులు లేవు, అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు చక్కగా లేవు, అందులో పనిచేసే స్టాఫ్ ప్యాటర్న్ రేషియో, పేషెంట్ రేషియో ఉంటుంది కదా, అది చక్కగా లేదు. వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్లే కాదు, వైఫల్యం సూపరింటెండెంట్లే కాదు. తప్పు ఒకటి చేస్తాడు, శిక్ష కూడా అనుభవిస్తాడు. తప్పు చేస్తుంది కేసీఆర్ గారు డబ్బులు లేకుండా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఘటనపై రేవంత్ ట్వీట్ చేశారు. కేసీఆర్ కిట్ పై సెల్ఫ్ డబ్బా ఆపాలన్నారు. కేసీఆర్ కిట్టీలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. పేదల పట్ల మానవత్వం చూపించండి హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఎంజీకేఎల్ఐ కాలువలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. కాలువల ద్వారా నీళ్లు రాకపోవడంతో మినుములు, వేరుశెనగ, వరి పంటలు ఎండిపోతున్నాయన్నారు. బావుల్లో నీళ్లున్నా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోత, సాగునీటి ఇబ్బందులతో బాధపడుతున్నామన్నారు. పంటలను కాపాడుకునేందుకు బావిలోని నీటిని గూడ సాయంతో తోడిపోస్తున్నామన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. చూసినా ఆ బావుల్లో చూసినా నీరు లేదు సార్. నీరు లేక మేము గూడలు వేసుకుంటుంటూ ఒక 2-3 రోజులకే అయిపోతుండే. అయిపోయినాక మేము ఆ బాయి ఈ బాయి దేవులన్నీ ఏం లేదు. రాత్రి మా ఆయన నేను మోటార్ గురించి గొడవ పడి మోటార్ తెచ్చుకున్నాయి. ఆ బావులలో నీళ్ళు లేవు. మేము ఇప్పుడు ఏంటి వేసుకొని బతకాలి? మీరు చెప్పకుండా కాలువ బంద్ చేసిండ్రు. ఫస్టే మా కారాడు ఇచ్చి మేము పంటలు వేసుకోకుంటాం కదా. మా పిల్లలకు చదువులు చదివిస్తే మళ్ళీ జాబులు వస్తాయని చదివిస్తే జాబులు రాకపోయా.
కొంతమంది చదువుతూనే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు చదివి జాబులు రాలేనని అందరినీ చేతి కిందికి తీసుకొని చేధాన్యాలు చేపిస్తున్నాం. జాబులు రాని పిల్లలు, తల్లులు పిల్లలు చేద్దానమన్నా చేసుకుందామంటే మీరు కాలువ మధ్యలోనే బంద్ చేసిండ్రు ఆరడియకుండా. రైతు ఏంది ఎట్లా పెద్దగా అవుతున్నాం సార్ అందరం. మేము చేసినా మళ్ళీ మీకు తక్కువ అన్నా మేము ఇచ్చేస్తున్నాం కదా పంటలు పండించుకొని. మమ్మల్ని చెప్పకుండా మేము ఇప్పుడు రైతు ఇంతగానం ఇట్ట చేదాలు చేసుకున్నాక చెప్పకుండా ఇప్పుడు నోటికాడికి వచ్చి చెడగొడితే ఎట్లా సార్? మీకు దయచేసి దండం ఎత్తి చేస్తాం. అందరం రైతు చాలా మంది నాటుకొని ఇట్ట చేదాలు చేస్తున్నాం సార్. మాకు కాలు ఎట్లండి సార్ 15 రోజులు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఏం చేశారంటే వాటర్ మొత్తం కిందికి వదిలేసారు. ఆ వాటర్ ఉన్నప్పుడు ఏం చేశారు, డ్యాములు నింపలే. ఎందుకంటే డ్యాములు నింపకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు, కిందికి ఇడిచేసి. ఇప్పుడు నీళ్లు మేము అడిగితే నీళ్ళు లేవని అంటారు. అప్పుడు ఆ నిర్లక్ష్యం మీద ఉండకపోతే ఇప్పుడు ప్రజలు అయితే మంచిగా ఉంటారు కదా, రైతులు మంచిగా బతుకుతారు కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ ఏమన్నాడు, వరి వద్దన్నాడు. సరే వరి వద్దని మేము వేసుకోలే, ఆరుదాడి పంట వేసుకున్నాం. ఇప్పుడు మాకు నోటి దగ్గర వచ్చిన పంట మొత్తం ఎండిపోతుంది. కనీసం ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం మేము, రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. సార్ మాకు ఒక రోజు పంపు నడిపేయండి సార్, మాకు పంటలు బయటపడతాయని. ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తలేరు మాకు. వస్తాయి అని చెప్పి మా పేదవాంతులు ఊరి పెద్దలను అడుక్కుంటే ఎమ్మెల్యే దారులను పోయి అడుక్కోండి, అడిగితే ఇస్తారు, ఒక తాడి 2 తాళ్ళలో బయటపడేటట్లు చేయాలని చెప్పి చెప్పారు మాకు. పోయినాం, సర్పంచ్ని పట్టుకున్నాం, లీడర్లను పట్టుకున్నాం, మళ్ళీ మండల దొరనంట వ్యవసాయ శాఖ మంత్రి ఆ దొరను కలుసుకుంటే ఉడక ఈ తారీఖు వరకు నీళ్ళు రాలేదు. ఒక పంట కాడికి మేము తప్పాయో ఉప్పాయో వేసుకున్నాం. ఈసారి వేసుకోకుండా ఈ ఎండాకాలం దిన మేము ఉంటాము. మాకు ఒక్కసారి దయచేసి ఎట్లన్నా ఇస్తే మీ పాదాలకు 10,000 నమస్కారం చేస్తాం ద్వారా. బతుకులో చచ్చిపోతున్నా మేము చచ్చిపోతున్నా, మేము ఉండలేము. 2 లక్షలు సార్ మొత్తం వేసిపోయినా. ఇప్పుడు నోటి కాడికి వచ్చేది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని బీజేపీ నాయకులు ధర్నా చేశారు. నేతల అరెస్టు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో 3 కార్యకర్తలు గాయపడ్డారు. ఇందులో 2ని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి అవి వాళ్ళకి శుభ్రం చేసుకొని వాళ్ళు ఎవరిది వాళ్ళు కనీసం ప్రభుత్వం ఇవ్వకపోతే మీరే ఆక్యుపై చేసుకోండి అని మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు అక్కడికి వచ్చి మేము శాంతియుతంగా చేస్తున్న ధర్నాను వాళ్ళు బలప్రయోగం చేసి మమ్మల్ని, మహిళలు లేదు, నాయకులు లేరు, అందరినీ బట్టలు చింపేసి దారుణమైన పరిస్థితులలో లాక్కొని శాంతియుతంగా చేస్తున్న మా పైన ప్రభుత్వ ప్రోద్బలంతో దారుణంగా హేయమైన దాడి చేశారు. మా మీద దాడి చేసి అందరినీ ఇట్లా లాక్కొచ్చారు. ఇప్పటికైనా మేము ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పేదలకు, అర్హులైన పేదలకు, మేము మాకు రికమెండేషన్లు ఇచ్చిన వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తలేము. ఎవరైతే అర్హులు ఉన్నారో ఆయా ఏ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వీలైనంత తొందరగా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన ఘర్షణలలో 2 కార్యకర్తలకు చాలా దారుణమైన గాయాలు జరిగినాయి. ఒకరికి తలకు గాయమై చెవులోంచి రక్తం కూడా రక్తస్రావం జరగడం జరిగింది. ఇంకొక కార్యకర్త మూర్చపోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వట్టిగా పడున్న డబుల్ బెడ్రూమ్లను అర్హులకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేటాయించే వరకు కూడా ఈ ధర్నాలు, ఈ కొట్లాటలు ఆగాయి. ప్రాణాలు పోయినా సరే ప్రాణాలకు తెగించి మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 రోజులుగా ఎండ, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగలు బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. సాయంత్రం షాపింగ్, ఇతర పనులకు వెళ్తున్నారు. ఎండల తీవ్రతతో కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగిందంటున్నారు జనం. కొబ్బరి బోండంలో మల్టీ ఆయుర్వేద గుణాలు కలిగిన కొబ్బరి బోండం ఇది ఎన్నో రోగాలకు పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక మెడిసిన్ లాగా రోజు తాగే వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. మా దగ్గర కొన్ని వందల మంది కస్టమర్లు వచ్చి రోజు దీన్ని ఒక మెడిసిన్ లాగా తాగుతారు. ఎందరో అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున మా ఈ కొబ్బరి బోండానికి ఇంకా గిరాకులు చాలా బాగున్నాయి. 42-43 డిగ్రీల ఎండ ఉండడం వల్ల వ్యాపారాలు గణనీయంగా పడిపోయినాయి.
మొదట్లో కరోనా అనుకొని ఈరోజు ఎండాకాలం అనుకొని వెంటిలేటర్గా మారిపోయినాయి. వ్యాపారాలు అసలు లేవు. సాయంకాలం 8 గంటల వరకు కూడా గిరాకుల దుకాణం రాకుండా అయిపోయింది. వ్యాపారాలు ఏం జరుగుతలేవు. ఎండ 43, 42 రాను ఇంకా పెరిగే పరిస్థితి ఉంది, కానీ తగ్గే పరిస్థితి కనపట్టలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా యావత్ మానవాళికి మన నిత్య వృత్తిలో ఎన్నో పనుల కోసం బయట వెళ్తుంటాము. మరి ఈ వారం రోజుల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 43, 44 సెంటీగ్రేడ్లు పెరగడం వల్ల సామాన్య జనం బజారుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. 10 గంటల లోపుకే 10 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఎండ వల్ల వయసు మిగిలిన వారు కానీ వయసులో ఉన్నవారు కానీ ఏ పని కోసం బజార్లో వెళ్ళినా కూడా అది తర్వాత మళ్ళీ ఎండకు తిరగకూడదు. 24 గంటల కరెంట్ అని చెప్పి ఇప్పుడు ఎండలు తీవ్రత ఎక్కువైంది. ఇంట్లో ఉందామంటే ఉక్కపోతతోని, బయటకు వెళ్దామంటే ఎండలతోని పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఉక్కపోతతోని బయటకు వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి మీరు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండి 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో అదనపు టీఎంసీ నీళ్ల కోసం కాళేశ్వరి లింక్ టు పంపు హౌస్ నిర్మాణం శాపంగా మారిందన్నారు రైతులు. వెల్గటూరులో చేపట్టిన పంపు హౌస్ పనులు పెద్దవాగు వెంబడి కోటిలింగాల ఆలయం ముందు వరకు చేస్తున్నారని అన్నారు. వాగు మధ్యలో మెగా కంపెనీ అడ్డుకట్ట వేసి ఉన్న నీటిని మోటార్ల సహాయంతో తొలగిస్తున్నారన్నారు. దీంతో చుట్టుపక్కల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇది కాలువ పెట్టి మా నీళ్ళన్నీ బయట పోపిస్తారు. మా ఒక 50 ఎకరం ఉన్నది. 20 రోజులు అయితే కోతకు వస్తాయి. మొత్తం నీళ్ళని తీస్తారు. మా పరిస్థితి ఏంది? మేము రైతులం. మొత్తం పైపులు వేసుకొని వాడి నీడిని పోతే కట్టుకుంటా మేము ఏదో ఒడ్డెక్కించుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి పని చేయబట్టి నీళ్ళని నిలబడితే మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతుకుడు? మరి మందుడా బయట పట్టుడా? మరి నీళ్ళ సంగతి ఏంది? మరి మమ్మల్ని అడుగులేదేం లేదు, తీసి కట్టబోసారు, నీళ్ళు అడిగిపోతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇవాళ రేపైతే నీళ్ళు ఉడతాయి. మేము ఎట్లా బతుకుడు? ఈయన దశకు వచ్చింది. మాకు ఇంకా 20 రోజుల నెల రోజులు మాకు టైం ఇవ్వాలి కంపల్సరీ. తర్వాత మీరు ఏమైనా వేసుకొని మా మొక్కడ్రాపేటకు, కోట్లింగాలకు వాటర్ లేకుండా అయినాయి. ఈ లింకు 2 చేయబట్టి మా పొలాలకు నీళ్ళు లేకుండా అయినాయి. పక్క పంట ఇల్లంపల్లి ప్రాజెక్టు ఉండి కూడా మాకు లాభం లేకుండా అయిపోతుంది. ఇంతవరకు దీన్ని పైపులు వలుగుతున్నాయి. ఒక పైపును పట్టించుకుంటలేడు. ఒక సుక్క నీరు లేకుండా అయింది. ఇప్పటి వరకు మోటార్ ఇక బంద్ పెట్టే ప్రసక్తే ఉన్నది. ఇక నీళ్ళు అందుతలేవు. ఇప్పటికైనా కానీ ఇంకో 2-3 తల వరకు నీళ్ళు అందాలి. ఇప్పటికైనా మోటార్ బంద్ చేయాలని. ఆటో డ్రైవర్ల ముసుగులో జరుగుతున్న నేరాలకు చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టారు నిజామాబాద్ పోలీసులు. ఆటోలపై నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ తరహాలో QR కోడ్ తప్పనిసరి చేశారు. మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో ఆటోలపై స్టిక్కర్లు వేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22,000 ఆటోలు, 1000 వరకు క్యాబ్లున్నాయి. ఇవన్నీ రోజు వందల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. గతంలో కొందరు ఆటో డ్రైవర్లు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తారన్న ఆరోపణలున్నాయి. మరికొందరు హత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలున్నాయి. దీంతో నేరాలను అరికట్టి ప్రయాణికులకు భరోసా కల్పించే కార్యక్రమం చేపట్టారు పోలీసులు. మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో ఆటోలకు QR కోడ్ తప్పనిసరి చేశారు పోలీసులు. ఆటో డ్రైవర్ల ప్రవర్తనపై ఎలాంటి అనుమానం వచ్చినా ప్రయాణికులు తమను తాము సేఫ్ చేసుకునే అవకాశం కల్పించారు. పోలీసులు QR కోడ్ తప్పనిసరి చేయడం బాగుందంటున్నారు ఆటో డ్రైవర్లు. మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్లు ఉన్న ఆటోల్లోనే ఎక్కాలని, ఫోన్లో స్కాన్ చేసుకోవాలని చెబుతున్నారు. నిజామాబాద్లో ట్రాఫిక్ సిఐ గారు చాలా మంచి రూల్ తీసుకొచ్చిండ్రు. ఇప్పటిదాకా పోయిన బండ్లు కానీ పోయిన మాలు కానీ ఎలాంటి దొరకలేదు. అమ్మాయిలని కూడా ఇది చేయడం కూడా జరిగింది ఆటోలల్లో. ఈ స్టిక్కర్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు ట్రాఫిక్ సిఐ గారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు నిజామాబాద్లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మనకు కొత్త నంబర్లు ఇచ్చారు. చాలా సంతోషం నంబర్ ఇచ్చినందుకు. ధన్యవాదాలు పోలీసు డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు. ఎందుకొరకంటే ఇన్ని రోజులు ఆటోలు దొంగతనమైనా కానీ, ఆటో డ్రైవర్లు రేపులు, దొంగతనాలు, వింగతనాల విషయంలో పోయినా కానీ మనకు దొరకడానికి చాలా మంచిది. అందుగురించి ఈ కొత్త నంబర్లు పెట్టినందుకు చాలా సంతోషం. నిజామాబాద్ డివిజన్కు చెందిన ఆటోలకు N నెంబర్తో QR కోడ్ ఇస్తున్నారు పోలీసులు. ఆర్మూర్ డివిజన్కి AR సిరీస్, బోధన్ డివిజన్ వారికి BD సిరీస్తో పోలీసులు కోడ్, స్పెషల్ స్టిక్కర్లు ఇస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆటోలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. QR కోడ్ విధానంతో ప్రయాణికులకు భరోసాతో పాటు ఆటోల డ్రైవర్ల ముసుగులో జరిగే నేరాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు పోలీసులు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు తామందరికీ చెడ్డ పేరు వస్తుందంటున్నారు ఆటో డ్రైవర్లు.
క్యూఆర్ కోడ్తో అందరికీ భద్రత ఉంటుందన్నారు. స్టిక్కర్ పెట్టడం వల్ల ప్రతి ఆటో యజమాన్యానికి కూడా ఏమనంటే ఆయనకు బుగులు ఉంటుంది, భయం అన్నది ఉంటుంది. ప్యాసింజర్ ఎక్కడం వల్ల వాళ్ళకు కూడా ధైర్యం అన్నది వస్తుంది. మేము ఎక్కుతున్నాం, సేఫ్గా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. మై సేఫ్ ఆటో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా కన్సర్న్ వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు, ఆటో కానీ ఆటో యూనియన్స్ ఓనర్స్ కూడా అందరూ ముందుకు వచ్చారు, అందరు చేయించుకుంటున్నారు. ఎవరైతే చేయించుకోరో వారిని మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. 100% అండి నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. పోలీసులు అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలంటున్నాయి ప్రజా సంఘాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి. ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు రఘునాథ్. సమయంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామంటారు, కానీ కొంతమందికే ఇస్తున్నామో ఒక్క గ్రామం వాళ్ళకే ఇస్తున్నారు. ఈ నాగసముద్రంలో ఉన్న దళితులు వీళ్ళేం పాపం చేశారు? వీళ్ళకెందుకు 10 లక్షలు రావద్దని వీళ్ళు అడుగుతుండ్రు. ఇవాళ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని చెప్పారు. స్వంత జాగాలు కట్టడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా దండపల్లి మండలము ఇవాళ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పోయి చూస్తే ప్రతి ఏ ఊరికి వెళ్ళినా కూడా నాలీలు లేవు, తాగునీరు లేదు, నల్లా నీళ్లు వస్తలేవు, కరెంటు స్తంభాలు లేవు, చాలా చోట్ల బోరింగులు పనిచేస్తలేవు. ఇక్కడ ఒక అసమర్థత ఎమ్మెల్యే ఉండడం వలన నేను 4 సార్లు ఎమ్మెల్యే, 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నాడు, కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఇక్కడ కనీస నిజామాబాద్ అమావాస్య చీకట్లలో బాలుడిని దారుణంగా హత్య చేశారు ఆగంతకులు. చేతులను దారంతో కట్టివేసి నిజాం సాగర్ కాలువలో పారేశారు. ఆటోనగర్ నయా బ్రిడ్జి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫయాజ్ గురువారం సాయంత్రం కనిపించకుండా పోయాడు. తండ్రి యూనుస్ స్థానిక 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజాం సాగర్ D54 కాలువలో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందించారు. మంత్రగాళ్లు బాలుడిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరుపోతుల పరశురాం, ఆర్బీఐ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలంటూ వినతి పత్రం అందించారు. బ్యాంకులను జాతీయం చేసింది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అంబేద్కరే అన్నారు. గాంధీకి 100 ఏళ్లు పూర్తయ్యాయని, కరెన్సీపై ఆయన ఫోటో ముద్రించడం ప్రారంభించి ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ కు 130 ఏళ్లు పూర్తయిన అంబేద్కర్ ఫోటోను ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా యాత్ర చేస్తున్నామన్నారు పరశురాం. ఆర్బీఐ ఏర్పడి 87 సంవత్సరాలైంది. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి, ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రాసి, బ్రిటిష్ ప్రభుత్వానికి, హిల్టన్ యంగ్ కమిషన్కు, రాయల్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసం మేము అంటున్నాం, ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద ఎవరి ఫోటో ఉందో ఒకసారి ఆలోచించండి. చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి దేశంలో నెలకొన్నది కాబట్టి ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీన నర్సాపూర్లోని సువిజ్ఞ ఆశ్రమంలో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తున్నామని చెప్పారు ఆచార్య సప్తగిరి. దీనికి సంబంధించిన పోస్టర్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. గొప్ప వైజ్ఞానికులు, మహర్షులు పరిశోధించి ఇచ్చిన వనమూలికలను అందిస్తామన్నారు నిర్వాహకులు. శ్రీరామనవమి, రవి పుష్యమిల అరుదైన కలయిక రోజున పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తున్నామన్నారు. యాగంలో పాల్గొనాలంటే ముందుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీరామనవమి 10 ఏప్రిల్ నాడు ప్రత్యేకమైన సందర్భం ఉండటం వల్ల పుత్రకామేష్టి యాగం నిర్వహించడం జరుగుతుంది. పుష్యమి నక్షత్రంలో ప్రత్యేకమైన ఔషధం ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేసేది వేయటం జరుగుతుంది.
అయితే అదే పుష్యమి నాడు ఆదివారము, శ్రీరామనవమి ఇవన్నీ కలిసికట్టుగా వచ్చాయి. ఇవి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి సందర్భం వస్తుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనము యజ్ఞంలో చదివే మంత్రాలు మనస్సుకు ఔషధాలు. ఇవి చాలామంది రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయండి, అయినా సంతానం అవ్వట్లేదు అంటారు. వాళ్లకు కనిపించని విఘ్నాలు ఏవో ఉన్నాయి, అవి యజ్ఞం ద్వారా దూరం అవుతాయి. వరంగల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు ఇట్లా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఉదయం 11 తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా రావద్దంటూ కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో జనం చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైనటువంటి పనులుంటే మాత్రమే బయటకు వస్తున్నారు. చూడొచ్చు, అంటే మనం ఇది హన్మకొండ ఉన్నటువంటి చౌరస్తా సర్కిల్, ఇక్కడ నుంచి బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన రూట్ కావచ్చు, అదేవిధంగా ఇటు కరీంనగర్, అటు వరంగల్ ఇన్ని వైపులకు వెళ్లాల్సినటువంటి మార్గం అసలు మామూలుగా అయితే చాలా ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక్కసారి కనుక ఇక్కడ సిగ్నల్ పడితే కనీసం 2 మినిట్స్ 2 సిగ్నల్స్ కు దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ చూస్తుంటే చాలా వరకు ట్రాఫిక్ కూడా తక్కువైపోయినాయి. చాలా చోట్ల రోడ్లు అయితే నిర్మానుషంగా మారిపోయాయి. గత 15 డేస్ నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఏప్రిల్ 1 ఈ రోజు కూడా ఈ స్థాయిలో ఎండలు కొడుతున్నాయంటే ఈ ఏప్రిల్ ఎంత నెల, మే నెలకు సంబంధించి చూస్తే ఇంకా ఏ స్థాయిలో ఎండలు కొడతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే జ్యూస్ సెంటర్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ కూడా డిమాండ్ కూడా పెరిగిందని చెప్పచ్చు. అయితే రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా చాలా వరకు తమ సొంత పనులు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఎక్కువగా వస్తున్నారు. అయితే ఇప్పటికే స్కూల్స్ కి సంబంధించిన టైమింగ్స్ కూడా తగ్గించారు. పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బయటికి అనవసరంగా వెళ్ళొద్దు. వెళ్ళినా కానీ చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే కూడా వడదెబ్బ కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎట్లా ఉంది ఈసారి సమ్మర్? చాలా బాగా వేడిగా ఉంది కదా. ఎక్కడ చూసినా ప్రజలు ఇక్కడ చలివేంద్రాలు ఇట్లా ఏం లేవు కదా సెంటర్లో కూడా. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి. ఒకప్పుడు చూస్తే ఎండాకాలం వస్తే చలివేంద్రాలు బాగా కనిపించాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు చలివేంద్రం అనేది లేదు. ఎక్కడ చూసినా వాహనదారులు కావచ్చు, నడిచి వెళ్లే వాళ్ళకి కావచ్చు, వాటర్ అనేది రిసోర్స్ లేదు. ఇప్పుడు సంఘాలు కావచ్చు, ఎవరైనా పోలీస్ వాళ్ళు కావచ్చు, వీలైనంత వరకు చలివేంద్రాలు పెట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈసారి ఎట్లా ఉన్నాయండి ఎండలు? ఏప్రిల్ స్టార్ట్ అయింది, ఇప్పుడే ఎండలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎండ తీవ్రత చాలా బాగుందండి. ఈ ఎండలలో తిరగడం ఆరోగ్యానికి హానికరం. అసలు మనం ఉదయమే పని అంతా పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం వేళలో ముఖ్యంగా పిల్లల్ని బయటికి రానియద్దండి. పిల్లలు ఒక్క పూట పడే ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉండి హోంవర్క్ చేసుకుంటేట్టుగా చూడాలి ప్రతి పేరెంట్ కూడా. ఈ ఎండ తీవ్రత చాలా బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. ఎండలు తట్టుకునేటట్టుందా? లేదండి, తట్టుకునేటట్టు లేదు, ఎక్కువగా ఉంది. అందుకోసం మాకు స్కూల్స్ టైమింగ్స్ కూడా మార్చారు, అదే ఫాలో అవుతుంది. ఎట్లా ఉంది పిల్లలకు? మీరు స్కూల్ టీచర్ అండి? అవునండి. ఎట్లా ఉంది పిల్లలు? ఎట్లా వాళ్ళ ఎండలకు ఎట్లా ఉంది వాళ్ళకు? ఎట్లా మీరు ప్రికాషన్ తీసుకుంటున్నారు? చెప్తున్నాము, ఇంట్లో నుండి బయటికి రాకుండా హోంవర్క్ చేసుకోండి అని చెప్తున్నాము. 11:30కి పంపిస్తున్నాము. చాలా ఎక్కువ ఉన్నాయండి. 10th ఎగ్జామ్స్ కూడా ముందు పెడితే బాగుండేది అని మేము చెప్పాము. చాలా మంది అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అనేది చెప్తున్నారు. రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకు పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న? ఆటోలోనే తిరుగుతుంటావు, ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఎండలు బాగానే ఉన్నాయి. ఎండలు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కి చేసరికి ఏమనిపిస్తుంది? ఎండలు బాగానే ఉన్నాయి. ఎట్లా మరి ఇట్లా ఎండలో తిరుగుతున్నావు కదా, ఏమేమి మరి సేఫ్టీ మెథడ్స్ ఉంటాయా? సేఫ్టీ మెజర్స్ అంటే తిరగాలి కదా, తప్పదు కదా. ఈ ఎండలు తట్టుకుంటే తిరుగుతా ఉంటా, ఆపుకుంటా. ఈ ఎండల ఎట్లా ఉన్నాయి ఈసారి? మొత్తం మోటార్ వెహికల్ మీదనే మీరు ఉండాలి. ఈ వేడి ఆ వేడి ఎట్లా ఉంది? మామూలుగా లేదు ఈసారి అయితే. తట్టుకోవడానికి కూడా వీలు లేకుంటున్నది. ఇంకా మాది అరటి పండ్ల బిజినెస్ కాబట్టి ఎండకు చాలా నల్లబడిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయి. పోయినసారి కంటే ఈసారి ఇంకా మే నెల రాకముందే మండుతాను ఎండలు. ఇంకా మే నెల వచ్చేసరికి ఎట్లా తట్టుకోవాలో అర్థమైతలేదు. మాకే యంగర్స్ మ్యాన్స్ కి ఎట్లుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఇంకో నెల తర్వాత ఎట్లుంటది అనేది చాలా ఆలోచన విషయం ఉన్నది. చాలా కష్టపడతలేదు అసలు. ఎంత కూల్ వాటర్ తాగినా, ఎంత ఏజ్ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం అయితే ఎండలకు సంబంధించి కూడా ఇప్పటికే కూలర్స్ కావచ్చు లేదా ఏసీలు వీటికి సంబంధించినటువంటి కొనుగోలు చేస్తున్నారు. చాలా వరకు ప్రికాషన్స్
తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వడగాల్పులు ఇవన్నీ ఉన్నాయి. మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు అని చెప్తున్నారు. చాలా మంది మనం చూస్తే సజెస్ట్ చేస్తున్నారు, చలివేంద్రాలు కావచ్చు అలాంటి ఏర్పాటు చేయాలి. వాటర్కి సంబంధించినటువంటి ఎండ వడదెబ్బకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి ఎక్కువ ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎండల తీవ్రత మీద సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వచ్చినటువంటి అతిథులందరూ కూడా పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చారు. ఈ 3 రోజుల పాటు అందరి సహకారం, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు అనేక రాష్ట్రాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని. ఇక్కడ హైదరాబాద్ సంస్కృతి ఏంది, రాజస్థాన్ సంస్కృతి ఏంది, ఈరోజు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద అన్ని రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరగాలని. మొదటిసారిగా మరి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో చెప్పలేము. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, దీన్ని అందరూ కూడా తిలకించి మన యొక్క సంస్కృతిని, ఆచార వ్యవహారాలను తెలుసుకోవాల్సిందే కోరుకుంటూ, నేను మరొకసారి గౌరవ పెద్దలకు, వచ్చినటువంటి అతిథులకు, నా సోదరమణులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం. बहुत बहुत आभार माननीय श्री जी किशन रेड्डी जी का, माननीय संस्कृति और पर्यटन मंत्री, भारत सरकार। देव सज्जनों, ये अवसर हम सब यहाँ जो उपस्थित हैं वो और हमारे YouTube और Facebook चैनल के माध्यम से लाखों लोग जो देश दुनिया से जुड़े हैं, इस बात की आतुरता से प्रतीक्षा कर रहे होंगे कि एक बार पुनः हमें माननीय उपराष्ट्रपति महोदय के संबोधन के माध्यम से उनका मार्गदर्शन भी मिले, क्योंकि संस्कृति के प्रति, संस्कृति एक संस्कार है, मनोरंजन के साथ साथ हमारे अंदर अच्छे मूल्यों का संचार जिसके माध्यम से होता है, ये प्रेरणा हमें माननीय उपराष्ट्रपति महोदय से ही मिलती है। तो मैं निवेदन करूंगा, विनती करूंगा माननीय उपराष्ट्रपति महोदय से कि वे अपने संबोधन से हम सबको कृतार्थ करें, अपना आशीर्वचन हम सबको दें, शुभ आशीष हम सबको दें। माननीय उपराष्ट्रपति महोदय। केंद्र सरकार में सांस्कृतिक पर्यटक शाखा मंत्री श्री किशन रेड्डी जी, हरियाणा का राज्यपाल श्री बंडारू दत्तात्रेय जी, इस कार्यक्रम में भाग ले रहे जनप्रतिनिधि, अधिकारीगण और बहनों और भाइयों, आप सबको मेरे ओर से जो कल होने वाले उगादी नया वर्ष का शुभकामना है। మీ అందరికి కూడా తెలుగు సంవత్సరాది శుభకృత నామ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మనందరి యొక్క జీవితం, మన భవిష్యత్తు, మన కుటుంబాలు సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆనందంగా, శాంతిగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా देश भर से 560 कलाकार अलग अलग प्रदेशों से यहाँ इस कार्यक्रम में भाग
ये महत्वपूर्ण योजना है। मैं सांस्कृतिक विभाग को अभिनंदन देना चाहता हूं, उन्होंने अच्छा कार्यक्रम का आयोजन किया है। वी आर ए कंट्री विथ ग्रेट सिविलाइजेशन, very old civilization. Indian civilization is very old and it is surviving because of our principle of Sarve Jana Sukhino Bhavantu, Vasudaika Kutumbakam. Entire universe is one family. This is our tradition, this is our culture, this is our thinking. We don't want to attack any country. We don't want to monopolize the power like some countries are trying or tried earlier. We want entire world and humanity to live in peace and harmony and happiness. That is the greatness of Indian culture. భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి ప్రపంచ సంస్కృతిలో కంత ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. అందుకే అది ఇన్ని సంవత్సరాలు ఇంత దాడులు జరిగినా అది వాళ్ళ ఉన్నది అంటే దానికి కారణం ఏథెన్స్, గ్రీక్, ఈజిప్ట్, రోమన్. We have heard about other civilizations also. They are also old. But what is happening to those civilizations and how India, in spite of these attacks by foreigners, how India is striving hard. Today, India is again on the move. Thanks to the initiative of our great people from various walks of life and particularly youngsters. Great people. Not about one person, one region or one religion. All these thousands of people who made their sacrifice in their own way. We should revisit their lives, recall their sacrifices, and then tell our youngsters this is what they have done, and we all should follow their path. At the same time, we should also preserve our culture, our heritage, our traditions. This is the twin purpose of this festival. One is आज़ादी का अमृत महोत्सव और दूसरा भारतीय संस्कृति का परिरक्षण. इसलिए महत्वपूर्ण योजना है. मैं सांस्कृतिक विभाग को अभिनंदन देना चाहता हूं, उन्होंने अच्छा कार्यक्रम का आयोजन किया है. We are a country with great civilization, very old civilization. Indian civilization is very old and it is surviving because of our principle of Sarve Jana Sukhino Bhavantu, Vasudaika Kutumbakam. Entire universe is one family. This is our tradition, this is our culture, this is our thinking. We don't want to attack any country. We don't want to monopolize the power like some countries are trying or tried earlier. We want entire world and humanity to live in peace and harmony and happiness. That is the greatness of Indian culture. భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి ప్రపంచ సంస్కృతిలో కంత ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. అందుకే అది ఇన్ని సంవత్సరాలు ఇంత దాడులు జరిగినా అది వాళ్ళ ఉన్నది అంటే దానికి కారణం ఏథెన్స్, గ్రీక్, ఈజిప్ట్, రోమన్. We have heard about other civilizations also. They are also old. But what is happening to those civilizations and how India, in spite of these attacks by foreigners, how India is striving hard. Today, India is again on the move. Thanks to the initiative of our great people from various walks of life and particularly youngsters, we are making progress in every sector. India is marching forward and I am sure it will become superpower of the world with the efforts of the people. That is our wish. We don't want to become superpower to capture power and rule over others or boss over others. We don't believe in colonial rule. We want everybody to live in peace and harmony, as I told you. So that is the greatness of this civilization. This culture, we have so many arts. 64 కళలు ఉన్నాయని చెప్తారు మన పెద్దవాళ్ళు మనకి. సంగీతము, సాహిత్యము, నృత్యము, చిత్రలేఖనము, అనేక రకాలైనటువంటి కళలు అవుతున్నాయో వాటన్నిటినీ వివిధ స్వరూపాల్లో మళ్ళా ఒక చోట చేర్చి ఈ సాంస్కృతిక మహోత్సవం పేరుతో ఆ కళలన్నిటికీ మళ్ళా తిరిగి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ భాషల్లో ఏ ఏ కళలు ఏ సాంప్రదాయాలు ఉన్నాయో తెలియజెప్పే విధంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరపడం చాలా సంతోషం.
వాళ్ళందరికీ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం తెలుసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ పర్టికులర్లీ టు రిమెంబర్ వేరియస్ civilizations and various cultural values of our people and importance of those, because music, literature, dance, arts, painting, there are so many things. They give inspiration. మనలో ఉన్నట్టు విజయగీష ప్రవృత్తిని, కళా తృష్ణను అలాంటి కార్యక్రమాల ద్వారా మళ్ళా తిరిగి వెలికి తీసుకొచ్చి వాటిని మళ్ళా ఉత్సాహంతో ముందు తరాలకు అందించి తద్వారా మన యొక్క ప్రత్యేకత నిలబెట్టుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా మనందరం కూడా మన భాషలను మనం కాపాడుకోవాలి, మాతృభాషలను కాపాడుకోవాలి. మన వ్యవహారాలు మాతృభాషలో జరగాల. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి. వాటన్నిటినీ మనం కాపాడుకోవాలా. వాటన్నిటినీ మనం కుటుంబాల్లో, మన వీధుల్లో, మన బడుల్లో, మన గుడుల్లో, మన చుట్టుపక్కల మన భాషలోనే మనం మాట్లాడాలి. మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలో మాట్లాడాలి. భాష రాని వాడితో వేరే భాషలో మాట్లాడవచ్చు. ముందు మన భాష, ఆ తర్వాత అన్య భాషలు. ఈ దేశంలో వివిధ రకాల భాషలు ఉన్నాయి, వివిధ ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనందరినీ కలిపి ఉంచేది భారతీయ సంస్కృతి. వివిధతా మే ఏకతా భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అనే విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. కులము, మతము, ప్రాంతము, భాష ఈ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా వాటి పేరుతో జనాన్ని విడగొట్టి చీల్చేటి యొక్క మనస్తత్వం కలిగిన శక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి, గతంలో కూడా చేశాయి. అలాంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలా. మన భాష, మన సంస్కృతులను మనం కాపాడుకోవాలా. దానితో పాటు మన దేశాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేయాలా. దానితో పాటు భారతదేశం యొక్క ఐకమత్యాన్ని we must all strive hard to protect the unity and integrity of the country. ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఐకమత్యాన్ని కాపాడుకోవడం మన అందరి యొక్క బాధ్యత. ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ఆ బాధ్యతను మనకు గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమైనవి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సాంస్కృతిక శాఖకు, ఆ శాఖ మంత్రిగా ఉన్న మన తెలుగువాడు యువ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన సంభాషణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యక్రమం సుదీర్ఘంగా మన వాళ్ళు రూపొందించారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాటి నుంచి స్ఫూర్తిని మనం పొందాలా. ఆ కళాకారులకు మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలా. ఈ పని మీరందరూ కూడా చేయాలి. స్థానికంగా ఉన్న కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా సంతోషం. దెర్ ఈజ్ టాలెంట్ ఇన్ ఎవ్రీ సెక్షన్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. వీ మస్ట్ రికగ్నైజ్ ద టాలెంట్, వీ మస్ట్ ఎంకరేజ్ ద టాలెంట్ అండ్ వీ మస్ట్ ప్రమోట్ ద టాలెంట్. ఇది చాలా ముఖ్యం. ఇది వివిధ జోన్లు, వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రావీణ్యాలన్నీ బయటికి తీసుకొచ్చి ఒక